జగన్మోహన్ రెడ్డి గారికి స్పష్టంగా చెప్తా ఉన్నాం, మీరు నిర్ణయం తీసుకోవాలి సార్ మీరు, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రమైనటువంటి అవమానాలకు గురి కావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. మీరు మంచితనాన్ని, మీ సంస్కారాన్ని కాసింతసేపు పక్కన పెట్టి ఆడబిడ్డల గురించి ఆలోచించమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. అన్నా రాచమల్లన్న అన్నా దేర్సి బ్యాక్ సైడ్ నీ వెనక పక్క ఉంది ఎవరా? ఆదిదేవుడు అన్న. ఆయన ముందు ఏది పడితే అది మాట్లాడుకో. ఆయనకు తెలుసు జగన్మోహన్ రెడ్డి ఏందా అని చెప్పి. జగన్మోహన్ రెడ్డికి మంచితనం మానవత్వం లేదని ఆయనకు కూడా తెలుసు. ప్రేమించడం చేత కాదు, అందరినీ హింసిస్తాడు, ఒక సైకోలా బిహేవ్ చేస్తాడు, పార్టీని సంకనాకిచ్చేశాడు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నాడు, నాయకుల్ని ఊర్లో వదిలి పారిపోయేలా చేస్తున్నాడు. ఎంత చేసిన జగన్మోహన్ రెడ్డికి మంచితనం మానవత్వం ఏడుంటుందన్నా. ఇంకో పాయింట్ ఏమన్నావన్నా, మహిళల గురించి. ఏదన్నా రాష్ట్రంలో మహిళలు అయితే హ్యాపీగానే ఉన్నారు, తల్లికి వందనం తీసుకున్నారు, అవి తీసుకున్నారు, చాలా హ్యాపీగా ఉన్నారు. వీడియోస్ కూడా బయటకు వస్తున్నాయి. ఓహో, జగన్ ఫ్యామిలీ మెంబర్స్ గురించా? ఇదే సునీత, తర్వాత వచ్చి షర్మిల, విజయమ్మ గురించా? వీళ్ళు హ్యాపీగా లేరన్నా. వీళ్ళ గురించి మాట్లాడి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి పోయామన్నా. అప్పుడు కొద్దిగైనా నువ్వు మాట్లాడితే కనుకరించి వాళ్ళకి ఏమైనా న్యాయం చేస్తాడేమో అని చెప్పి కోర్టులో పోరాడుతూ ఉన్నారన్నా. సొంత ఇంట్లో సమస్యను పరిష్కరించుకోమని సలహా ఇవ్వండి అన్న. అంతే తప్పితే మిగతా విషయాలన్నీ ఎందుకన్నా? నువ్వేమన్నా పొద్దుటూరు నియోజకవర్గం గురించి ఆలోచించు.